హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు పిచ్చి వంటలు. మోజులో వీడియో ఎలా చేయాలని అడిగారు కదండి. ఫస్ట్ వచ్చేసి మోజో యాప్ ఓపెన్ చేయండి. తర్వాత వచ్చేసి మీ ప్రొఫైల్లోకి వెళ్ళండి. అక్కడ ప్లస్ అని ఉంటుంది చూడండి, దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీకు ఇలా ఆప్షన్స్ చూపిస్తాయి. ఆ పక్కనే వస్తుంది గ్యాలరీ అని, అది క్లిక్ చేయండి. గ్యాలరీలోకి వెళ్ళిపోతుంది. మీరు ఏ వీడియో పెట్టాలనుకుంటున్నారో అది సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ అవుతుంది. ఇక్కడ నెక్స్ట్ అని వస్తుంది, నెక్స్ట్ మీద క్లిక్ చేయండి. తర్వాత వచ్చేసి మీకు ఇలా ఆప్షన్స్ వస్తాయండి. పోస్ట్ సెట్టింగ్స్ అని, నేనైతే కామెంట్స్ ఆఫ్ చేసేస్తున్నాను, డౌన్లోడ్ కూడా ఆఫ్ చేసేసుకుంటున్నాను. మీకు కావాలంటే వదిలేసుకోవచ్చు, నేనైతే ఆఫ్ చేసేస్తున్నాను. ఆ రెండు ఆఫ్ చేసిన తర్వాత ఇక్కడ అప్లై అని ఉంది కదా, అప్లై మీద క్లిక్ చేసేయండి. తర్వాత వచ్చేసి మీకు ఇంతకు ముందు చెప్పాను కదండి, హ్యాష్ ట్యాగ్స్ వచ్చేసి హ్యాష్ ట్యాగ్ కుకింగ్ కామెడీ తెలుగు ట్రెండింగ్ వైరల్ న్యూ అని నేనైతే ఇచ్చేస్తున్నాను. మీరు ఏది చేస్తే దాన్ని బట్టి ఇవ్వండి హ్యాష్ ట్యాగ్స్. యూట్యూబ్ లో, ఇన్స్టాగ్రామ్ లో, మోజ్లో సేమ్ అండి. హ్యాష్ ట్యాగ్స్ ఇచ్చేయండి. ఇచ్చేసిన తర్వాత పోస్ట్ అని ఉంటుంది, పోస్ట్ మీద క్లిక్ చేయండి. అంతేనండి. ఇలా హ్యాష్ ట్యాగ్స్ ఇచ్చిన తర్వాత పోస్ట్ మీద క్లిక్ చేస్తే వీడియో మీకు అప్లోడ్ అయిపోతుంది. జస్ట్ 1 మినిట్ అండి, హాఫ్ మినిట్ లో అప్లోడ్ అయిపోతుంది. ఎక్కువ టైం ఏం పట్టదు, చాలా ఈజీగా అప్లోడ్ చేసుకోవచ్చు. మీకు ఇంకా ఏవైనా డౌట్స్ ఉంటే గనక నన్ను అడగండి, కామెంట్ చేయండి నాకు. నేను మళ్ళీ వీడియో తీసి మీకు పెడతాను, అప్లోడ్ చేస్తాను యూట్యూబ్లో. అంతేనండి, పోస్ట్ చేసేస్తే ఇక్కడ ఓకే అని ఉంటుంది, ఓకే మీద క్లిక్ చేసేయండి. అంతే, పోస్ట్ అయిపోతుంది, మీకు అప్లోడ్ అయిపోతుంది. చూడండి, చాలా ఈజీగా అప్లోడ్ అయిపోతుంది. హాఫ్ మినిట్ లో అయిపోతుంది, మీకు వచ్చేసింది వీడియో. తర్వాత మీరు ఎవరికైనా షేర్ చేయాలంటే షేర్ చేసుకోండి. నెక్స్ట్ వచ్చేసి మోజులో మనం లైవ్ కూడా చేసుకోవచ్చండి, అది కూడా మీకు వీడియో చేస్తాను నేను. క్రియేటర్ టూల్స్ అని ఉంది కదండి, దాని మీద కూడా మీరు దాంట్లో నుంచి కూడా వీడియోస్ పెడితే చాలా బాగుంటుంది. నేనైతే దాంట్లోంచి కూడా పెడతాను, నార్మల్ గా కూడా పెడతాను. ఇందులోంచి పెడితే ఇంకా త్వరగా, అదిగోండి అంతే. సేమ్ క్రియేటర్ టూల్స్ మీద క్లిక్ చేసి సేమ్ అండి, ఫస్ట్ మీకు చూపించినట్టే అలా గ్యాలరీలోకి వెళ్తుంది. వీడియో సెలెక్ట్ చేసుకోవాలి. మీకు చూపించడం కోసం నేను వెళ్ళాను. మీకు అర్థం కాకపోతే మళ్ళీ నాకు కామెంట్ చేయండి, నేను ఇంకో వీడియో చేస్తాను, మళ్ళీ వీడియో చేసి పెడతాను. ఇప్పుడు మీరు ఎవరైనా లైవ్ చేయాలనుకుంటే గనక ఇది వచ్చేసి లైవ్ అండి. లైవ్ చూడాలనుకుంటే గనక ఆప్షన్, ఎవరిదైనా లైవ్ చూడాలనుకుంటే గనక వీళ్ళందరూ లైవ్ చేస్తున్నారు, మనం కూడా పార్టిసిపేట్ చేయొచ్చు కావాలంటే అందులో. తర్వాత వచ్చేసి మనం లైవ్ చేయాలనుకుంటే గనక ఈ ప్లస్ మీద క్లిక్ చేయండి. తర్వాత లైవ్ అని ఉంటుంది, లైవ్ మీద ఓకే చేసుకోండి మీరు. తర్వాత మీకు ఓకే అయిన తర్వాత వచ్చేసి మీకు ఇక్కడ మన ప్రొఫైల్ మీద కింద చూపిస్తుంది చూడండి, పైన సెలెక్ట్ టాపిక్ అని చూపిస్తుంది, దాని మీద క్లిక్ చేయాలి. దాని మీద క్లిక్ చేస్తే మీకు ఆప్షన్స్ వస్తాయి, మీరు ఆప్షన్స్ సెలెక్ట్ చేసుకోండి. నేనైతే చిట్ చాటే ఎప్పుడు సెలెక్ట్ చేస్తానండి. అంటే మనకు వాళ్ళు కామెంట్స్ పెడుతుంటే, మనం లైవ్ చేస్తుంటే మన కింద కామెంట్స్ వస్తుంటాయి, మనం రిప్లై ఇవ్వాలి వాళ్ళకి. నేను ఎప్పుడు ఎక్కువ అదే సెలెక్ట్ చేసుకుంటాను. మీకు కావాలంటే క్యామ్ ఆఫ్ చేసుకోవచ్చు, ఆన్ చేసుకోవచ్చు. ఆన్ చేస్తేనే మోజులో బాగుంటుందండి. ఆఫ్ చేసుకోవడం, ఆన్ చేసుకోవడం కూడా అది మీ ఇష్టం. అంతే, ఇలా మీకు కామెంట్స్ వస్తూ ఉంటాయి. లైవ్ స్టార్ట్ అయిపోయింది, క్యామ్ ఆఫ్ చేస్తాను, లైవ్ స్టార్ట్ అయిపోయింది. లైవ్ మీద క్లిక్ చేస్తే అంతేనండి, ఇంకా సింపుల్ చాలా. ఒకవేళ మీరు ఎండ్ చేయాలనుకుంటే కూడా చాలా ఈజీ. ఇక్కడ పైన ఇంటూ మార్క్ ఉంది చూసారా, దాని మీద క్లిక్ చేయండి. మీకు క్యాన్సిల్ ఎండ్ అని వస్తుంది, ఎండ్ చేసేయండి. అంతే, బ్యాక్ వెళ్ళిపోతుంది. మనం లైవ్ చేసిన తర్వాత మనకు మినిట్స్ వస్తాయి, ఆ ఆప్షన్ అనమాట అక్కడ చూపిస్తుంది.